స్మితలో మీకు నచ్చే అంశం ఏంటి? తను ఏదన్నా అనుకున్నది అంటే చేస్తుందండి, వద్దు అంటే చేయదు. అంటే డిసైడ్ అయిపోతుంది ఏదైనా కూడా. మళ్ళీ ప్లస్ వాళ్ళ నాన్నను ఏదైనా కన్విన్స్ చేయగలుగుతుంది అంటే తనే చేయగలుగుతుంది. మేము ఇవ్వనని చెప్పిన కన్విన్స్ కాడు. వాళ్ళ నాన్నకి ఏ పద్ధతిలో చెప్పాలో ఆ పద్ధతిలో మేము అరచేస్తాం, అట్లా ఇట్లా ఇట్లా అని అరచేస్తాం. అది కాదమ్మా, నాన్నకి చెప్పే పద్ధతిలో చెప్తే ఆయన వింటాడు. మీరంతా రిస్క్ తీసుకోకండి అంటది. ప్లస్ వాళ్ళ హస్బెండ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, చాలా ఇష్టము. ఇప్పుడు కూతుర్నైతే ఇంకా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది, అమ్మునా 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 అని అసలు విడిచిపెట్టదు. బాబుతో కొంత మొన్నటి వరకు కొంచెం, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాగా ఇబ్బంది పడింది, వామిటింగ్స్ లాస్ట్ డే వరకు కూడా వామిటింగ్స్ అయినాయి. అట్లా కొంత బాబు మీద కొంచెం అటాచ్మెంట్ తగ్గింది ఫస్ట్ డెలివరీ అప్పుడు. ఇప్పుడు వాడు కూడా వాళ్ళ అమ్మకు బాగా అటాచ్ అయిపోయాడు, వాడితో కూడా ఎంజాయ్ చేస్తుంది. ఉన్న కాసేపు కూడా తను మంచిగా అందరు. మళ్ళీ ప్లస్ తనకేంటంటే కింద డ్రైవర్స్ కానీ గన్మెన్స్ కానీ పనోళ్ళకి కానీ అన్నీ కూడా టేక్ కేర్ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మమ్మల్ని అడగదు. డబ్బులు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ఇచ్చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. హాస్పిటల్స్ కానీ అట్లాంటివి అవన్నీ కూడా అంటే వాళ్ళ నాన్న నుంచి వచ్చినాయి అనుకోవాలి. యా సేమ్ అట్లాగే. మళ్ళీ ఇంతనా అంతనా అనేది కూడా ఆలోచించదు. నాకంటే ఎక్కువగా అంటే నేను మా హస్బెండ్ చెప్తే చేసిన, నేను తను ఇది ఇచ్చిరా, ఇక్కడ చనిపోయినరు ఇచ్చిరా అంటే ఇచ్చిన, అది నాకు తెలియదు, తను నేర్పించారు నాకు. కానీ తనకు తను అంటే ఆటోమేటిక్గా నేర్చుకుంది. మా అంటే మాతో వచ్చింది అనుకోరాదండి. అట్లా బాగా హెల్ప్ చేస్తారు. అంటే నాన్న ఎప్పుడు చిన్నప్పుడు చెప్తుండేవాడు అనమాట, లక్ష్మీదేవిని ఎక్కువసేపు ఇంట్లో కూర్చోబెట్టుకోకొని ఊరికే బతిమలాడుకోవద్దు బిడ్డ, ఉండదు వెళ్ళిపోతుంది. సో ఎంత పంచితే అంత ఎక్కువ వస్తుంది, మనం ఎంత ప్రజల కోసం ఖర్చు పెడితే దేవుడు మనకు అంతకంటే అంత ఇస్తారు అని చెప్పేవారు. సో అది ఎలా చెప్పేవారు అని అంటే అప్పుడు 1 రూపీ కట్టలు, 2 రూపీస్ కట్టలు, 5 రూపీస్ కట్టలు తెచ్చి ఇచ్చేవాడు అనమాట బ్యాంక్లోంచి. సో అవి నాకు చిన్నప్పుడు అవి పెద్ద కట్టలు కదా, అవి పైసలు కావాలి అని తీసి వీళ్ళు కట్టలు దాచిపెట్టుకునేవాళ్ళు. ఈమెకు 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ కట్టలు, 10 రూపీ కట్టలు అయితే నా ఇప్పుడు మా మనవరాలకి 2000 ఉన్నప్పుడు 2000 కట్టలు, 1000 ఉన్నప్పుడు 1000 కట్టలు. ఇప్పుడు 500 ఉంటే 500. ఆయన రాగానే ఫస్ట్ జేబులో చేయి పెడితే ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు